హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం నారా బ్రాహ్మణి వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం కూడా కలకలం రేపుతున్నాయి. దీని మీద పలువురు వైసీపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ టీడీపీ అధ్యక్షురాలు బ్రాహ్మణియ అనే ఒక క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. దీని గురించి మరింత వివరణ మనం ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. బ్రాహ్మణి గారి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆమె మాటలు కానీ, లేకపోతే మొదటిసారి ఆమె బయటకు వచ్చి ఇంత ఇదిగా మాట్లాడడం కూడా మీకు ఏమనిపిస్తుంది అంట? బాగా మాట్లాడిందండి. కాకపోతే కొంచెం ఉచ్చారణ దోషాలు, అలాగే ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమును కరెక్ట్గా ఇంగ్లీష్ మాటకి తెలుగు మాట మాట్లాడడంలో కొంచెం తడబాటు ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఆమె మాటల కన్నా కూడా ఆమె మాటల వెనుకమాలున్న ఆ నిజాయితీని కావచ్చు, ఆమె ఆ మాటల్ని ఎంత ఉద్విగ్న పరిస్థితుల్లో అంటే ఆమె ఎమోషనల్ కండిషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు అదేమి ఎలక్ట్యూషన్ కాంపిటీషను లేకపోతే ఇంకోట కాదు కదా. అక్కడ ఒక నిరసన కార్యక్రమంలో ఆమె చెప్పదలుచుకున్నారు. ఆ చెప్పదలుచుకున్న వాటిల్లో తప్పొప్పులు వెతికి, లేదు అనుకుంటే గూఢార్థాలు వెతికి, అలాగే ఇప్పుడు ఆమె మాట్లాడిన దానివల్ల పరిణామాలు ఎలా ఉంటాయో అని చెప్పి భయపడే వాళ్ళు మాత్రమే ఆవిడ మాటల్లోని విమర్శను వెతకాలని. ఆవిడ ఇంకొక మాట కూడా ఉందంటే, ఆ పిటిషన్ ఎవరు చదివినా కూడా, చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన పిటిషన్ మా చిన్నపిల్లలు మా అబ్బాయి చదివినా కూడా అది ఈజీగా చెప్తాడు, దాని మీద ఎటువంటి ఎలిగేషన్ లేవనే దాని మీద చెప్పారు. దీనికి రోజా గారు కూడా కౌంటర్ వేయడం జరిగింది. అంటే మీరేమో ఆ ఒక్క విషయానికి వేయలేదండి. నేను ఆమె మాట్లాడింది విన్నాను, దానికి రోజా కౌంటర్ కూడా నేను విన్నాను. అది ఎలా ఉంది అంటే అసలు చాలా భయపడిపోతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. డామిట్ కథ అడ్డం తిరిగింది అని చెప్పి ఒక మాట ఉంది మనకి. అప్పుడప్పుడు సినిమాల్లోనూ లేదా బయట మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అచ్చంగా డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇక్కడ వాళ్ళు ఒకటి అనుకున్నారు, ఇప్పుడు ఇంకొకటి జరిగింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మణి మాట్లాడిన దాని మాటల కంటే కూడా ఆవిడ మనం సింగిల్ లైన్ బేస్లెస్ కేసు అని ఆమె ఒక ఉపమానంలో చెప్పారు. అంటే ఒక చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది అని ఆమె చెప్పాలనుకున్నారు ఇక్కడ. అందుకు దేవాంశను తీసుకుని వచ్చారు. అంతేగాని ఇప్పుడు నిజంగా 8 ఏళ్ల పిల్లోడికి చెప్తే అర్థమయ్యే విషయము కాదు అది. అంటే అంత చిన్నపిల్లలకు కూడా అర్థంగా తెలిసిపోయింది అంటే పెద్దవాళ్ళకి ఇంకెందుకు అర్థం కాదు అన్న ఉపమానంలో ఆవిడ మాట్లాడింది తప్పితే దాన్ని పట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకడం అనేది ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అసలు ఆ అమ్మాయి నిన్న కాక మొన్న బయటకు వచ్చింది, మాట్లాడుతుంది, ఏదో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టుంది. ఇప్పుడు వీళ్ళ కక్ష, వీళ్ళ బాధ అంతా, వీళ్ళ గోస అర్థమవుతుంది ఏంటి అంటే అసలు ఉరివిరి మంగళ మీద పట్టం అంటారు కదా. ఇప్పుడు ఎవ్వరు దొరకట్లేదు అనడానికి, అందుకని చెప్పి బ్రాహ్మణి మీదకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. రోజా గారి వ్యాఖ్యలు మీకు ఎలా? రోజా గారి వ్యాఖ్యల దగ్గరికే వద్దాం. ఏమనంటే నీకు నీ మామ సంగతి తెలియదా? నీ మామ సంగతి తెలియాలి అంటే ఒకసారి మీ నాన్నను పుట్టించిన నాన్న ఏం మాట్లాడాడో ఒకసారి విను, ఇవన్నీ మాట్లాడింది. మరి మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు కదా చాలా సంవత్సరాలు. అవేమీ వినకోకుండానే మీరు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా? అన్ని సంవత్సరాలు తెలుగుదేశంతో ఉన్నారా? ఇవాళ ఎవరైనా సరే వెన్నుపోటు అని మాట్లాడితే ఆ మాట్లాడుతుంది కూడా ఎవరు? ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేరే ఏ పార్టీల వాళ్ళన్నా మాట్లాడితే దానికి ఒక ఏమంటారు, మాట్లాడే విషయాన్ని మనం నిజమే కాబోసు అనుకోవచ్చు. అసలు మీరెందుకున్నారు అక్కడ? వల్లభనేని వంశీ అదే మాట్లాడితే కొడాలి నాని అదే మాట్లాడతాడు, నువ్వు అదే మాట మాట్లాడతావు, విడుదల రజని అదే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు మీరందరూ ఆ పార్టీలో ఉండి వచ్చినోళ్లే. నేనేమి పార్టీలు మారడం తప్పని నేను అనట్లా, కానీ
అక్కడ ఉన్నప్పుడు మీకు ఏవైతే గొప్ప విషయాలుగా అనిపించినాయో, ఏవైతే దేనికి ఆకర్షితులై మీరు అక్కడికి వెళ్ళారో, బయటకు వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు స్క్రిప్ట్ అందుతుంది అని అర్థం, క్లియర్ కట్గా. స్క్రిప్టెడ్. అసలు ప్రతి ఒక్కరికి పొద్దున్నే ఒక్కొక్కరికి మీరు గమనిస్తే గనక బిగ్ బాస్ రియాలిటీ షోస్ లో ఈవిడ పనిచేసి చేసి ఈవిడికి స్క్రిప్ట్లు చదవటం అలవాటైపోయింది. అక్కడ స్క్రిప్ట్ చూసుకునే కదా చేస్తారు. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక ఆమె మాట్లాడినప్పుడు కూడా చూస్తే ఆమె స్క్రిప్ట్ పేజీ తిప్పుతుంది. ఈ పేజీలో ఇది, ఈ పేజీలో ఇది. ఆమె ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కూడా సలహాదారులు ఎక్కువ కదా, ప్రజల డబ్బులతోటి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే సలహాదారులు ఉన్న ప్రభుత్వం అది. ఆ సలహాదారులందరూ చేసే పని ఇదే. ఇక్కడ ఒక్కొక్కరు స్క్రిప్ట్ రాయిస్తా ఉంటారు. కానీ ఎంతమంది సలహాదారులు ఉన్నా చేసే పని ఏం లేదు, ప్రజలకు చేసే పని ఏం లేదు. పార్టీకి బాగానే చేసుకుంటున్నారు, పార్టీని బాగానే కాపాడుకుంటున్నారు. మరి ఇసుక వ్యాపారాల దగ్గర నుంచి, శవాలను డోర్ డెలివరీ చేసే దగ్గర నుంచి, మరి లిక్కర్ దందా గురించి అయితే చెప్పక్కర్లేదు, విశ్వవ్యాప్తం అయిపోయిన లిక్కర్ దందా అది. మరి వీటన్నిటిలోంచి బయట ఈ సలహాదారులు ఇచ్చిన సలహాలే ఇవన్నీ. మీరు ఒకసారి తిరుపతి గురించి మాట్లాడుకుంటే అసలు తిరుపతి గుడికి ఎందుకు వెళ్తున్నావా అని భక్తులు బాధపడేటట్లు తయారు చేశారు అక్కడ. నేను అన్యమత ప్రచారాలు అట్లాంటి వాటి జోలికి నేను వెళ్ళనండి. నాకు ఒకటే, ఈ దేవుణ్ణి మీరు కాస్ట్లీయెస్ట్ దేవుడిగా మార్చేశారు. ఆ కాస్ట్లీయెస్ట్ దేవుడిగా మార్చిన తర్వాత ఎవరైతే ధనవంతులు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారో ఆ డబ్బులు మళ్ళీ ఉపయోగంగా ఉపయోగిస్తే అది పర్వాలేదు. కానీ మీ జేబుల్లోకి వెళ్తున్నాయి, మీరు పెట్టిన కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి అనేదే నా బాధ. అంటే మీరు ఇలాంటి పనులన్నీ, ఈ స్కీములన్నీ వేయడానికి, స్కీముల్ని స్కాములుగా చేయడానికి మీ సలహాదారుల కూటమంతా ఉంది అక్కడ. ఈ సలహాదారుల కూటమే ఇలాంటి మాటలన్నీ మాట్లాడిస్తుందని కూడా తెలుసు. రోజా గారికి పొద్దున్నే తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుందని కూడా అందరికీ తెలుసు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, ఇప్పుడు ఐటీ రంగం డెవలప్ చేసి నేనే అంటూ ఉంటాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా చాలా చోట్ల ఐటీ సంస్థలు ఉన్నాయి కదా, మరి ఎంత కూడా మీ మామయ్య డెవలప్ అవన్నీ కాదండి. ఇప్పుడు ఆ కాలానికి ప్రపంచమంతా ఐటీ చుట్టూ ప్రదక్షిణాలు చేసే పరిస్థితి ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అవును, ఆంధ్రప్రదేశ్కి. ఆ సమయంలో ఆయన చాలా ప్రోయాక్టివ్గా ఉండి ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఆ కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా ఆయన యాక్ట్ చేశారు. ఆయన అదే చెప్పుకుంటారు. ఇప్పుడు నేను హైదరాబాద్ నిర్మించాను అని ఎవరన్నా అన్నారు అనుకోండి, పోనీ అనుకుందాం. అంటే ప్రతి ఇటుగా నేనే పెట్టానని కాదుగా, వీళ్ళు లాగి పీకి జీడిపాకం చేస్తున్నారు. కానీ నా హయాంలో జరిగింది అని ఆయన అన్నాడు అనుకోండి, నీ హయాంలో జరిగినన్నిటికీ నువ్వు గోడలు కట్టావా, నువ్వు క్యూరింగ్ చేసావా, నువ్వు ఇసుక కలిపావా అంటే లాగి పీకినట్టు ఉంటుంది తప్పితే అది మర్యాద కాదు. ఇప్పుడు పలానా వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళామని చెప్తారండి, పెళ్లి భోజనాలు చాలా బాగున్నాయి అంటారు. అంటే ఇప్పుడు ఆ ఇంటి పెద్ద అక్కడ కూర్చుని వంటలు చేసినట్టు లెక్క కాదు కదా. అవునా కాదు? ఆర్గనైజ్ చేసుకోవడమే. దానికి తగ్గ డబ్బులు పెట్టడము, డబ్బులున్నా కానీ పనులు జరగవు కొన్నిసార్లు అంటారు. అసలు మీరేంటంటే అర్థానికి పెడార్థాలు తీయడానికే, మీరు ప్రజలకి సేవ చేయడానికి మీరు ఎమ్మెల్యేలు కాలా, తానా అంటే తందానా అనే బ్యాచ్ లాగా తయారైపోయి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే నారా బ్రాహ్మణి ఇలా మాట్లాడిన తర్వాత కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చినాయంటే, ఈమె నెక్స్ట్ అధ్యక్షురాలేమో, పార్టీకి నెక్స్ట్ అధ్యక్షురాలు అయ్యే ఛాన్స్ ఉందేమో అంటారు కదా, అంటే మీరేమంటారు దానికి? ఇవన్నీ కూడా ఊహాగానాలండి. ఆమె అధ్యక్షురాలు అవుతుంది. ఇప్పుడు మనకు ముందు కావాల్సింది ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం లీడర్లు కావచ్చు, లేదంటే వేరే పార్టీలో ఉన్నవాళ్ళు, రాజకీయాలను చూసేవాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని కక్ష సాధింపు చేస్తున్నారు. ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినా చేయడానికి వీల్లేదు. రేపొద్దున చంద్రబాబు నాయుడు మీదనే కక్ష తీర్చుకోవడానికి ఇలా చేసిన వాళ్ళు ఇంకెవరి మీదైనా తీర్చుకుంటారు. ఈ చట్టాలను చేతిలోకి తీసుకునే హక్కు లేదు అని మాత్రమే మనం చెప్పాలి. అనవసరమైన ఊహాగానాలు ఇప్పుడే కాదు. అవి మాట్లాడడం కన్నా ఇప్పుడు జరగవలసిన పోరాటం ఏంటి అంటే, ఒకటి ఆ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ పార్టీలో వాటిని వ్యతిరేకించండి. అలాగే చట్టాన్ని చేతిలో తీసుకున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే ఇంకొకటి మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే,
ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత త్వరగా నిద్రలేస్తే అంత మంచిది. ఏంటి అంటే వీళ్ళు దొంగ ఓట్లు నమోదు చేయించుకునే కార్యక్రమంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని ఈ చంద్రబాబు నాయుడు జైలు విషయం గురించి మాట్లాడి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్సే జరుగుతున్నాయి. ఒక పక్కన ఒక విషయాన్ని పక్కదోవ పట్టించాలి అంటే అంతకంటే గొప్ప విషయం అని నేను అనగాని అంతకంటే ఎక్కువ ఆకర్షితులయ్యే విషయాన్ని తీసుకుని వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం తెలుగుదేశం కార్యకర్తలకు ఎవరికైనా సరే, లీడర్లకు కూడా ఉండాల్సింది ఏంటి అంటే మొదటిగా అసలు ఈ ఓటర్ నమోదు విషయాలు ఏం జరుగుతున్నాయి, దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో 35,000 ఓట్లు నమోదు జరిగింది. 35,000 ఒక నియోజకవర్గంలో 35,000 కొత్త ఓట్లు నమోదు అయినాయి అంటే ఆలోచించాలి. అవును, ఇప్పుడు జనాభాకి రేషియోకి తగ్గట్లుగా కొత్త ఓట్లు నమోదు కావాలి. అవును, కరెక్టే. కానీ 35,000 ఓట్లు ఒక నియోజకవర్గంలో కొత్త ఓట్లు వస్తాయా? కరెక్ట్ కాదు. మరి ఆ ఒక్క నియోజకవర్గం విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అలా ఇంకెన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది.